మంది భక్తి జీవితం ఎలా ఉంటుందంటే ఆదివారము మాత్రమే భక్తి చేసేవారుగా కనబడతారు. ఆదివారం మందిరానికి వెళ్ళాను కదా, వాక్యాన్ని విన్నాను కదా, నా దశమ భాగాన్ని చెల్లించాను కదా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను కదా, చాలు ఈ వారం అంతా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. నీ భక్తి జీవితము ఏదో ఒక ఆదివారము మాత్రమే ఉండకూడదు. ప్రతిరోజు దేవునితో బ్రతకాలనే ఆశ, ఆ తపన ఉంటూ ఉండాలి ప్రియులరా. దేవునితో పెనవేసుకొని బ్రతికే ఆ అనుభవాలు మనలో ఉండాలి. ఏసే అంటారు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఈరోజు చాలామంది అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు ఏ దీవెన లేదు, ఏ ఆశీర్వాదం లేదండి, నా జీవితంలో ఏ అభివృద్ధి నేను చూడట్లేదు అంటే, నీ భక్తి జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఆదివారం మాత్రమే భక్తి చేస్తూ వారం అంతా నీ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని సన్నిధికి దూరం అయ్యవేమో. నువ్వు ఎప్పుడైతే దేవునికి అన్ని విషయాల్లో మొదటి స్థానం ఇస్తావో ఖచ్చితంగా దీవెన ఆశీర్వాదాన్ని చూస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సాధనం చేయాలి ప్రియులారా. భక్తి అనేది ప్రతిరోజు వాక్యం ధ్యానించుట, ప్రతిరోజు ప్రార్థించుట, ప్రతిరోజు దేవుని స్తుతించుట, అదొక సాధనంగా మనం చేసినట్లయితే దేవునికి నువ్వు దగ్గరగా జీవించగలవు. నీ భక్తి జీవితంలో ఉన్నతమైన తారాస్థాయికి నువ్వు ఎదగలవు. ఇటువంటి భక్తి చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి.